కడపలో టీడీపీ మహాసంబరం మహానాడు రెండో రోజు కొనసాగుతోంది. కార్యక్రమానికి ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రతినిధులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన తర్వాత ప్రతినిధుల సభ రెండో రోజు ప్రారంభమవుతుంది. ఇక టీడీపీ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు జరిగిన అభివృద్ధి, సంక్షేమం, ఇతర కార్యక్రమాలపై ప్రధానంగా నేడు చర్చించనున్నారు. కడపలో టీడీపీ మహాసంబరం మహానాడు రెండో రోజు కొనసాగుతోంది. కార్యక్రమానికి ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రతినిధులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఇక ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన తర్వాత ప్రతినిధుల సభ రెండో రోజు ప్రారంభమవుతుంది. ఇక టీడీపీ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు జరిగిన అభివృద్ధి, సంక్షేమం, ఇతర కార్యక్రమాలపై ప్రధానంగా నేడు చర్చించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి జిల్లా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మహానాడు రెండో రోజు ప్రతినిధుల సభ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మరి నేడు చర్చించే అంశాలేంటి? రాధిక, ఏదైతే కడపలో 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి సంబంధించినటువంటి కూడా ఇప్పటికే అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ నేతల్లో అయితే మాత్రం ఒక నూతన ఉత్సాహ ఒరవడి అయితే కనిపిస్తా ఉంది. దాదాపుగా అయితే మాత్రం ఇక రాష్ట్రంలో ఇక మహానాడు తర్వాత కూడా కొన్ని విప్లవాత్మక మార్పులు ఉంటాయని చెప్పి కూడా ఇప్పటికే అయితే మాత్రం టీడీపీ క్యాడర్ లో అయితే మాత్రం ఒక ఉత్సాహం నింపే విధంగా నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు నిన్న కొంత హాట్ టాపిక్ అయితే మాత్రం తెరలేపినటువంటి నేపథ్యం కనిపించింది. మరి ఈ రోజు ఏదైతే టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా కూడా మొదటిగా ఆయనకి నివాళుల కార్యక్రమాన్ని అర్పించడం జరిగింది. మరి అందులో భాగంగా దాదాపుగా కూడా అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే 100 అంటే చూసుకోవచ్చు, అంటే పార్టీకి సంబంధించిన కొన్ని కీలక తీర్మానాలు కూడా నిన్న చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో అయితే మాత్రం మరిన్ని తీర్మానాలు అంటే దాదాపుగా చూసుకుంటే పార్టీకి సంబంధించి పార్టీ బలోపేతం కోసం ముఖ్యంగా రాబోయే రోజుల్లో పార్టీ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపై కూడా ఈ యొక్క మహానాడులో కూడా ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇక నుంచి రాబోయే అంటే మహానాడు తర్వాత కూడా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ సైతం బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాల విషయంలో చంద్రబాబు అన్ని బాధ్యతలు తీసుకున్నప్పటికీ కూడా ఇక యువతరానికి బాధ్యత అప్పచెప్పాలి, ఖచ్చితంగా పార్టీలో పనిచేసే కట్టుబడి పనిచేసేటువంటి కార్యకర్తకు ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో సముచిత స్థానం కల్పించాలి అనేటువంటి ఒక సంకల్పంతో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అయితే అడుగులు ముందుకు వేస్తుందని చెప్పి నిన్న చంద్రబాబు కూడా బహిరంగ సభలో అంటే మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన కొన్ని తీర్మానాలు నిన్న ఏవైతే 6 సూత్రాలకు సంబంధించి కూడా లోకేష్ దాదాపు 2 గంటల పాటు ప్రసంగం చేశారో 6 సూత్రాలకు సంబంధించి అయితే మాత్రం రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో వాటిని అమలు అయ్యే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం ముందుకు వస్తా ఉంది. మరి అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇప్పటికే ఏడాది పాలన పూర్తి చేస్తుంది. కాబట్టి ప్రజలకు ఇప్పటి వరకు ఏం చేశాం, రాబోయే ఏడాది కాలం రాబోయే 4 ఏళ్లలో ఏం చేయాలి అనేటువంటి దానిపై కూడా చంద్రబాబు పార్టీకి సంబంధించిన కేడర్కి అయితే మాత్రం ఒక దిశానిర్దేశం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఎప్పటికప్పుడు కూడా ప్రజల వద్దకే వెళ్ళాలి, ఖచ్చితంగా ప్రజల్లోనే నిరంతరం ఉంటేనే వారికి పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పి కూడా నేను చంద్రబాబు ముక్కుసూటిగా మాట్లాడడం కూడా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మరి మహానాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అయితే మాత్రం కొన్ని విప్లవాత్మక మార్పులు జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరి నారా లోకేష్ బాధ్యతలు అంటే రాష్ట్ర అధ్యక్షులు అంటే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకుంటే ఇక రెడ్ బుక్ పాలనకు సంబంధించి కూడా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటి దానిపై ప్రస్తుతం వైసీపీ శ్రేణుల్లో కూడా ఒక ఆందోళన కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఎక్కడికక్కడ వైసీపీ సంబంధించిన క్యాడర్ మొత్తాన్ని అరెస్ట్ పర్వం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి వైసీపీ శ్రేణుల్లో ఒక గుబులు అయితే మాత్రం పుట్టుకుంటా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా మహానాడు తర్వాత లోకేష్ పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకుంటాడు కాబట్టి మరింతగా
అరెస్టుల పర్వం కొనసాగేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ సంబంధించిన నేతలంతా కూడా అజ్ఞాతంలోకి వెళ్తున్నట్టుగా కూడా మనకి సమాచారం వెళ్తా ఉంది. మరి మొత్తానికి రెండో రోజు మహానాడు అయితే మాత్రం తిరిగి ప్రారంభమైంది. ఈ రోజు కూడా ఆ పార్టీకి సంబంధించిన కొన్ని సైనిక సిద్ధాంతాలకు సంబంధించిన అంశాలపై కూడా ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. నిన్న దాదాపు 48,000 మంది వచ్చారు. మరి ఈ రోజు చూసుకున్నట్టుగా 1,73,000 మంది పైచీలకు కూడా హాజరైనట్టు కూడా తెలుస్తా ఉంది. రేపు మూడవ రోజు దాదాపు 5 లక్షల మంది కూడా భారీ బహిరంగ సభకు అయితే మాత్రం చురుగ్గా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. రేపు 5 లక్షల మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ మొత్తాన్ని కూడా ఉద్దేశించి చంద్రబాబు అయితే మాత్రం ప్రసంగించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రాధిక. థ్యాంక్ యూ పవన్.